హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయనగరం పిల్ల. ఇంకా నేను మా వారు మా చిన్నోడైతే విజయనగరం అయితే వెళ్తున్నామండి. అనుకోకుండా అయితే మా వారైతే తీసుకువెళ్తున్నారనమాట. ఎప్పటి నుంచి అయితే నేను మా చెల్లి అయితే అడుగుతున్నాము తీసుకువెళ్ళమని. చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ అయితే మూవీకి అయితే తీసుకువెళ్ళమనేసి అయితే అడిగాము. ఇంకా తీసుకువెళ్తున్నారు. ఇంక మా పండోడు చూసారా ఏడుపు మొహం అయితే పెట్టేశాడనమాట. వాళ్ళ నాన్న మమ్మల్ని అయితే ఒక హోటల్ దగ్గర పెట్టేసి అయితే వెళ్ళాడు. ఇంకా ఎందుకనేసి అయితే ఏడుస్తున్నాడు. ఎంత లోపల అయితే మా చెల్లి మా తమ్ముడు కూడా అయితే వచ్చేసారనమాట. ఇంకా హాల్కి అయితే హిమ్మగిరి హాల్కి అయితే వచ్చామన్నమాట. హాల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా మొత్తం తయారు చేశారండి. సీట్స్ కూడా చూసారా ఎంత కొత్తగా ఉన్నాయో. ఇదివరకు అయితే ఈ హాల్ అస్సలు బాగుండేది కాదు. ఇప్పుడు అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ టైంలో కూడా వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఆర్డర్ చేసుకుంటారనమాట ఏం కావాలనేసి. అంత బాగా తయారు చేశారనమాట హాల్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ కొట్టినట్టయితే మీలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది వెళ్తుంది. లేకపోతే ఈ వీడియో ఎక్కడితోనే ఆగిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మేమందరం కలిసి బండి మీద అయితే వెళ్తున్నాము. నాకు వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు అనమాట. మా వారు అంటున్నారు ఇది ఒక చిన్న ఆటో, ఇది బండి కాదనేసి అయితే జోక్స్ అయితే వేస్తున్నారు. మా చెల్లి అంటుంది ఫోన్ పడిపోద్ది, ఇప్పుడు కూడా వీడియో అంత అవసరమా అనేసి అంటుంది. ఇంకా నైట్ వచ్చేసి అయితే 6 అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే వేసవికాలం కాబట్టి మనకి కాలం అంత త్వరగా అయిపోదు కదా, చీకటి పడిపోదు కదా. ఇంకా 6 అయితే అయిపోయింది. మూవీ అయిపోయిన తర్వాత ఇంకా డీమార్ట్కి వెళ్దాము. ఎలాగో విజయనగరం వచ్చాం కదా, డీమార్ట్ కూడా దగ్గర అనేసి అయితే డీమార్ట్కి అయితే వెళ్దాం అనేసి అంది మా చెల్లి. ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళగానైతే బెడ్షీట్స్ తలగళ్ళకి అయితే చూస్తున్నాం అనమాట. క్లాత్ ఎలా ఉందనేసి నేను మా వారు మా చెల్లి. ఇంకా క్లాతెస్ అయితే బాగానే ఉంది. ఇంకా బెడ్షీట్స్ కూడా తీసుకున్నాము. మా పండోడు అయితే దాని మీదకి ఎక్కడానికి అయితే భయం పడిపోతున్నాడు అనమాట. ఎక్కడైనా వేస్తున్నాడు. ఇంకా లాస్ట్కి ఎలాగోలా అయితే ఎక్కించాము. చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాడో. కానీ అది ఎక్కిన కాడ నుంచి మా షాపింగ్ అయినంత వరకు అస్సలు దిగలేదు వాడైతే. అలా దాంట్లోనే ఉన్నాడు. ఇంకా మా చెల్లికి అయితే ఇక్కడ ప్లాజో ప్యాంట్స్ అయితే చూస్తున్నాం అనమాట నైట్ వేర్కి. నాకైతే ప్లాజో ప్యాంట్స్ అంటే చాలా ఇష్టం. కానీ విలేజ్ కాబట్టి కొద్దిగా వేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇంక మా చాలామంది అక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్లాజో సెట్స్ తీసుకుంటున్నారు. ఇంక మా చెల్లి కూడా ప్లాజో ప్యాంట్స్ అయితే తీసుకుందనమాట. ఇంకా మా పండోడికేమో చెప్పులు అయితే చూస్తున్నాము ఎలా ఉన్నాయా అనేసి. ఇంకా ఇవైతే తీసుకున్నాము. లాస్ట్ ఫైనల్గా ఇంకా స్పెట్స్ కొనమని మా పండోడు చాలా గోల పెట్టేస్తున్నాడు. ఇంకా అవైతే పెట్టాము. కళ్ళకి పెట్టి చిన్న ఫోటో స్టిల్స్ అయితే తీసుకుంటున్నామన్నమాట థంబ్నెయిల్కి. ఇంకా మా చెల్లి అయితే పెట్టింది. ఇంకా లాస్ట్కి స్పెట్స్ అనేవి అయితే తీసుకున్నాము. అస్సలు వదలలేదనమాట మా పండుడు స్పెట్స్ తీసుకున్నంత వరకు. ఇంకా ఇక్కడ వచ్చి అయితే మా ముగ్గురం అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాము. మా పెద్ద బాబుని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను నేనైతే. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా మిస్ అవుతున్నాను. మరేం చేస్తాం, మరి తప్పదు కదా. పాపం వాడికి ఈ వేసవి సెలవుల్లో హాలిడేస్ వచ్చినాయి కాబట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. ఇంకా ఇగోండి షాపింగ్ అంతా మొత్తం చేసేసాము. షోప్స్ అలాగే మాకు కావాల్సినవన్నీ అయితే కొనుక్కున్నాం అనమాట. మొత్తం డీమార్ట్ షాపింగ్ అయితే మా చెల్లె చేసింది, మేమేం చేయలేదన్నమాట. ఇంకా మా పండుగ అయితే స్పెట్స్ కొన్నాం కదా, ఇంకా వాకింగ్ చేస్తూ ఉన్నాడనమాట. చూడండి జోబులో చేయి పెట్టుకొని మరి వాడికి అంత స్టైల్గా నడుస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి అయితే మా చెల్లి అన్నీ మడత పెట్టుకుంటుంది. అంటే నైట్ డ్రెస్సెస్ అయితే కొనుక్కుంది. ఇంకా అవన్నీ అయితే సెట్ చేసుకుంటుంది అనమాట. ఇంక మా పండుగ అయితే స్పెట్స్ అయితే కొనుక్కున్నాడు కదా ఫ్రెండ్స్. అస్సలు స్పెట్స్ అయితే అస్సలు తీయలేదు. వాడికి అంత బాగా నచ్చాయి అనమాట స్పెట్స్. ఇంక మా చెల్లి తెచ్చిన బ్యాగు అలాగే ఈసారి మాత్రం క్యారీ బ్యాగ్ అయితే కొన్నామన్నమాట. ఎప్పుడు మేము డీమార్ట్కి వెళ్ళి అసలు బ్యాగ్ అనేది కొనము, మేము కవర్ పట్టుకొని వెళ్తాం. కానీ ఈసారి అవ్వలేదు. ఇంక బ్యాగ్లో అయితే సరిపడదని చెప్పి క్యారీ బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా పండుగ చూసారండి స్పెట్స్ అయితే అస్సలు తీయలేదు. వాడు ఇష్టపడి తీసుకున్నాడు ఆ కలరు. మేము ఒకటి ఎంచితే ఈడొకటి ఎంచుకున్నాడు అనమాట. ఇంకా వాడికి నచ్చిందే తీసాము. ఇంకా మా చెల్లి పెట్టుకోగానే భయం పడిపోయింది. మొత్తం రెడ్గా కనిపిస్తుందంట. అలా ఇలా కాదంట, చాలా రెడ్గా కనిపిస్తుందంట. ఇంక మా చెల్లి అయితే పెట్టుకుంది ఎలా ఉన్నాయి అనేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.